ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం నైట్ లో బార్ లో వర్క్ చేయడం వల్ల కింతిస్ కి మళ్ళీ నెక్స్ట్ డే కాలేజ్ లో నిద్ర వస్తూ ఉంటుంది. ఇప్పుడు జపాన్ అతనితో అడుగుతాడు, నువ్వు మళ్ళీ నిన్న నైట్ లో ఫుట్బాల్ ఆడావా లేకపోతే నువ్వు వేరేది ఏమైనా చేస్తుండేనా? ఇప్పుడు కింతిస్ వీలా వైపు చూస్తాడు. ఇటువైపు వీలా అతని స్టడీ చేస్తూ ఉంటాడు. అప్పుడు అతను జపాన్ తో అతని వైపు చూస్తూ అంటాడు, నువ్వు మల్టీవర్స్ గురించి విన్నావా ఎప్పుడైనా? ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుంది అంటే నువ్వు ఒక పర్సన్ తో చాలా క్లోజ్ గా ఉన్నట్టు, మళ్ళీ రెండో మల్టీవర్స్ లో ఆ వ్యక్తి నీకు చాలా స్ట్రేంజ్ అయిపోతాడు. ఇటువైపు వీలా అతని మాటలు వింటాడు. సో ఇక్కడ జపాన్ కి కూడా అర్థమవుతుంది కింతిస్ వీలా గురించి మాట్లాడుతున్నాడు అని. సో అతనికి డౌట్ కలుగుతూ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో ఏమో నడుస్తుంది అని. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం వీలా చాలా మంచి అసైన్మెంట్ రెడీ చేస్తాడు. సో అందువల్ల టీచర్ అతన్ని మెచ్చుకుంటుంటాడు. దాని తర్వాత టీచర్ వీలాకి అందరు స్టూడెంట్స్ కి సర్కిల్ ఫామ్ ఫిల్ చేయడానికి ఇవ్వు అని చెప్తాడు. ఎప్పుడైతే వీలా కింతిస్ కి ఫామ్ ఇవ్వడానికి ట్రై చేస్తాడో అప్పుడు కింతిస్ అతనితో ఏం చెప్పకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు వీలాకి అతను ఇగ్నోర్ చేయడం అస్సలు నచ్చదు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం బార్ లో అందరు నోటీస్ చేస్తారు ఈ రోజు వీలా మూడ్ చాలా ఖరాబ్ గా ఉంది అని. అప్పుడు అందరు వెళ్ళిపోయిన తర్వాత కింతిస్ వీలాతో అతని దగ్గరికి వెళ్లి అతని దగ్గర ఉన్న సర్వే ఫామ్ అడుగుతాడు. అతను కాలేజ్ లో వీలాని ఎందుకు ఇగ్నోర్ చేశాడు అంటే ఎందుకంటే వీలానే చెప్పాడు కాలేజ్ లో మాట్లాడొద్దు అని. సో ఇటువైపు వీలా అతని సెల్ఫ్ లో నుండి ఫామ్ తీస్తూ ఉంటాడు. కానీ అప్పుడే కింతిస్ అతని సెల్ఫ్ లో నుండి కామ్ తీసి దాని మీద పర్ఫ్యూమ్ ని చల్లుతాడు. సో అప్పుడు అతను వీలా హెయిర్ ని కామ్ చేస్తూ ఉంటాడు. దీంతోనైతే ఈ డే రోజు మొత్తం నేను స్మెల్ చేయొచ్చు. సో అది విన్న తర్వాత వీలా బ్లష్ చేస్తూ ఉంటాడు. సో అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు మనం చూస్తాం వీలా అవును కింతిస్ గురించి తెలుసుకోవడానికి జపాన్ డీప్ నైట్ క్లబ్ బయట చేరుకుంటాడు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే అతను లోపలికి ఎలా వెళ్ళాలి? సో అతను లోపలికి వెళ్ళాలంటే అతనికి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. సో అతని దగ్గర డబ్బులు ఉండవు. సో ఇక్కడ జపాన్ లోపల చూస్తూనే ఉంటాడు. కానీ అప్పుడే సేజీ అతన్ని పట్టుకుంటాడు అదంతా చేస్తూ. సో అతన్ని లోపలికి వెళ్ళి అతన్ని అడుగుతుంటాడు, నువ్వెవరు? నేను ఏ క్లబ్ వాళ్ళు ఇక్కడికి పంపారు? సో ఇక్కడ జపాన్ భయపడుతూ ఉంటాడు. సో అప్పుడు అతని చూపులు జాబ్ యొక్క పాంప్లెట్ మీదకి వెళ్తుంది. అప్పుడు అతను బంగారులో అబద్ధం చెప్పేస్తాడు అతను ఇక్కడ జాబ్ గురించి వచ్చాడు అని. ఇంకా నా దగ్గర వర్క్ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో ఇక్కడ జపాన్ అతని వర్క్ యొక్క డెమో ఇస్తుంటాడు. సో ఇక్కడ జపాన్ ని పట్టుకోవడానికి సేజిన్ అతని మీద పడిపోతాడు. అప్పుడు వాళ్ళ లిప్స్ టచ్ అయిపోతాయి. సో ఇక్కడ జపాన్ సేజిన్ మీద కూపడుతుంటాడు. సో ఇక్కడ వాళ్ళిద్దరూ గొడవ పడుతూనే ఉంటారు. అప్పుడు మనం చూస్తాం అక్కడ మిస్ ఫెరాయా వచ్చేస్తుంది. సో ఇక్కడ జపాన్ మిస్ ఫెరాయాని అక్కడ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే అతను ఫెరాయా యొక్క ఫ్యాన్. ఇక్కడ జపాన్ మిస్ ఫెరాయాతో సెల్ఫీ కూడా తీసుకుంటాడు. ఎప్పుడైతే మిస్ ఫెరాయాకి జపాన్ ఇక్కడికి వర్క్ కి వచ్చాడు అని తెలుస్తుందో సో అప్పుడు ఆమె ఈ రోజు నుండి అతని జాబ్ లో పెట్టుకుంటుంది. మిస్ ఫెరాయా వెళ్ళిపోయిన తర్వాత జపాన్ సేజిన్ యొక్క కాల్ ని తన్ని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ సేజిన్ అతను వెళ్ళిపోయిన తర్వాత అతని లిప్స్ ని టచ్ చేస్తూ స్మైల్ చేస్తూ ఉంటాడు. ఇటువైపు మనం చూస్తాం క్లబ్ లో చాలా ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ మిస్ రోజ్ ఆమె బ్లాక్ చేస్తూ అక్కడికి వస్తూ ఉంటుంది. సో ఇక్కడ కింతిస్ వీడియో తీసుకోవద్దు అని ఆమెతో చెప్తుంటాడు. ఎందుకంటే క్లబ్ లోపల వీడియో తీసుకునే పర్మిషన్ లేదు. ఇక్కడ రోజ్ ఆమె మాటలు వినదు. ఇక్కడ కింతిస్ కి కోపం వచ్చి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు దాయి కూడా రోజ్ తో కలవడానికి వస్తాడు. సో ఈ రోజు నైట్ లో హోస్ట్ ఆమెకి వీలా ఉంటాడు. సో ఇక్కడ దాయి వీలా యొక్క ఫొటోస్ ని తీసుకోవడానికి రోజ్ తో వద్దు అని అంటాడు. సో ఎందుకంటే ఇక్కడి రూల్ ఉంది క్లబ్ లో యొక్క ఈ హోస్ట్ ఫొటోస్ ని కూడా వీడియోస్ ఎవరు కూడా తీసుకోరాదు అని. కానీ ఇటువైపు రోజ్ అతని మాటలు కూడా వినదు. సో ఇక్కడ ఆమె వీలా యొక్క వీడియోని రికార్డ్ చేసేస్తుంది. సో ఆమె బ్లాగ్ లో అతని ఫేస్ ని కూడా చూపెడుతుంది. సో ఇక్కడ వీలా రోజ్ ని ఆమె టేబుల్ దగ్గరికి తీసుకెళ్తాడు. సో ఇక్కడ అతను ఆమెతో ఆ వీడియోలో తన ఫేస్ ని కట్ చేయని చెప్తుంటాడు. ఆమెతో రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ రోజ్ దానికి ఒప్పుకుంటుంది. సో ఇక్కడ రోజ్ చెప్తూ ఉంటుంది ఈ రోజు మొత్తం నైట్ లో నేను నిన్ను నా దగ్గర ఉంచుకుంటాను. సో అందువల్లనే నువ్వు నాతో ఈ రోజు నైట్ మొత్తం డ్రింక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వీలా చెప్తుంటాడు గెస్ట్స్ మాకు తరపున మాకు ఫ్రీ డ్రింక్స్ ఇవ్వచ్చు కానీ నేను అన్ని డ్రింక్స్ తాగను. సో ఇక్కడ రోజ్ ఎవరి మాట కూడా వినదు. సో ఆమె కావాలని వీలాని డ్రింక్ చేస్తూ ఉంటుంది. సో ఇటువైపు కింతిస్ కి అదంతా చూసి అసలు నచ్చదు. సో అతను సేజీతో అడుగుతాడు ఇదంతా నార్మలా అని. సో ఇటువైపు సేజిన్ కింతిస్ కి నువ్వు టెన్షన్ తీసుకోకు కానీ ఎప్పుడైతే హోస్ట్ కి డ్రింక్ చేసే మనసు ఉండదు సో అప్పుడు అతను వాళ్ళ గార్డ్ కి సిగ్నల్ ఇచ్చేస్తాడు. సో అప్పుడు గార్డ్స్ ఆ కస్టమర్ ని అక్కడ నుండి తీసుకెళ్తారు. సో అప్పుడు కింతిస్ కి అదంతా చూసి చాలా కోపం వస్తూ ఉంటుంది. అప్పుడు అతను అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు. కానీ అప్పుడే అతను జపాన్ తో గుద్దుకుంటాడు. సో జపాన్ ని వెయిటర్ యొక్క బట్టల్లో చూసి కింతిస్ స్టన్ అయిపోతాడు.
అప్పుడు కెమ్తిస్ జపాన్ తో సైడ్ ని తీసుకెళ్లి అడుగుతాడు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? కానీ అతను రివర్స్ లో జపాన్ కెమ్తిస్ ని అడుగుతుంటాడు, అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను కొన్ని రోజుల ముందు నిన్ను వీలాని ఇక్కడ చూశాను, సో అందువల్లనే నేను నిన్ను మీ గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఎప్పుడైతే జపాన్ కి తెలుస్తుందో వీలా ఇక్కడ హోస్ట్ అని, అప్పుడు అతను చాలా స్టన్ అయిపోతాడు. సో ఇక్కడ జపాన్ కి అర్థమవుతుంది ఎప్పుడైతే కెమ్తిస్ అతనికి మార్నింగ్ లో మల్టీవర్స్ గురించి అడిగాడు అది ఈ క్లబ్బే అని. సో ఇక్కడ కెమ్తిస్ జపాన్ ని ఇంటికి వెళ్ళు అని చెప్తుంటాడు, కానీ ఇక్కడ జపాన్ నిరాకరించేస్తాడు. ఒకవేళ నువ్వు వీలాతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటే నేను కూడా వీలాతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాను. సో ఇటువైపు మనం చూస్తాం రోజ్ వీలాని బ్లాక్ మెయిల్ చేస్తూ అతని ఫొటోస్ వీడియోస్ ని లీక్ చేస్తాను అని అతన్ని చాలా డ్రంక్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ దాయి వీలాతో సైగాతో అడుగుతుంటాడు, నువ్వు బాగున్నావా లేదా అని. కానీ ఇటువైపు రోజ్ ఏదైతే బ్లాక్ మెయిల్ చేసిందో దాని వల్ల వీలా దాయికి సిగ్నల్ ఇవ్వలేకపోతుంటాడు. సో అందువల్లనే దాయికి వీలా దగ్గరకి వెళ్లి అడగాల్సి వస్తుంది. సో ఇక్కడ వీలా కోరుకున్నా కానీ వద్దు అని చెప్పలేకపోతాడు. సో ఇటువైపు మనం చూస్తాం జపాన్ రోజ్ యొక్క ఆర్డర్ ని తీసుకుని వెళ్తుంటాడు. కానీ ఎప్పుడైతే అతని ఫోన్ లో రోజ్ యొక్క బిల్ ని చూస్తాడో సో అతనికి అర్థమవుతుంది ఒకవేళ వీలా ఇదంతా డ్రింక్ చేస్తే తను చాలా డ్రంక్ అయిపోయాడు అని. సో అతను వెంటనే కెమ్తిస్ కి బిల్ యొక్క ఫొటోస్ ని పంపేస్తాడు. ఎప్పుడైతే కెమ్తిస్ జపాన్ యొక్క ఫోటోని చూస్తాడో సో అతను పరిగెడుతూ వీలా దగ్గరికి వెళ్తాడు. సో ఎలాగైతే అతను ఆలోచించాడో వీలా సో రియల్ గా అతను చాలా డ్రంక్ అయిపోతాడు. ఇక్కడ మనం చూస్తాం కెమ్తిస్ వీలా దగ్గరికి వెళ్తాడు. సో ఇక్కడ రోజ్ కెమ్తిస్ మీద కోప్పడుతూ ఉంటుంది. సో అప్పుడు ఆమె మళ్ళీ వీలా యొక్క ఫొటోస్ ని వాళ్ళకి చూపెట్టి బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ కెమ్తిస్ రోజ్ యొక్క ఫోన్ ని తీసుకొని వాటర్ లో వేసేస్తాడు. సో అప్పుడు అతను ప్రామిస్ చేస్తాడు, రేపు మార్నింగ్ నేను మీ ఇంటికి కొత్త మొబైల్ ని పంపించేస్తాను, ఎందుకంటే మా క్లబ్ లో ఒక స్కీమ్ నడుస్తుంది, ఈ రోజు ఎవరైతే టేబుల్ ని బుక్ చేస్తారో కస్టమర్స్ కి కొత్త మొబైల్ ని ఇస్తారు అని. సో ఇటువైపు రోజు వాళ్ళని బెదిరిస్తూ ఉంటుంది కోపంతో, నేను మీ క్లబ్ ని నాశనం చేయిస్తాను. కానీ ఇటువైపు కెమ్తిస్ దాన్ని ఇగ్నోర్ చేసి వీలాని అక్కడ నుండి తీసుకెళ్తాడు. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత జపాన్ ఆ టేబుల్ ని క్లీన్ చేస్తుంటాడు. కానీ అప్పుడే అతనికి అక్కడ ఒక అన్టచ్ డ్రింక్ కనబడుతుంది. కానీ ఇటువైపు జపాన్ దాన్ని కేవలం టేస్ట్ చేయాలనుకున్నాడు. కానీ ఎలాగైతే అతను దాన్ని డ్రింక్ చేస్తాడో అతను అక్కడే స్పృహ కోల్పోతాడు. అప్పుడు సేజిన్ అతని దగ్గరికి వెళ్తాడు, అతన్ని లేపి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. ఇటువైపు కెమ్తిస్ కి వీలా ఇంటి అడ్రస్ తెలియదు. సో దాని వల్ల అతను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. వీలాని బెడ్ లో కూర్చోపెట్టిన తర్వాత కెమ్తిస్ వాళ్ళ మదర్ యొక్క ఫొటోస్ అన్నిటిని దాచిపెట్టేస్తాడు, ఎందుకంటే వీలాకి వాళ్ళ మదర్ గురించి ఏం తెలియద్దు అని. సో ఇటువైపు వీలా డ్రంక్ మైకంలో కెమ్తిస్ దగ్గరికి వెళ్తుంటాడు. అతన్ని కిస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. కానీ అప్పుడే మిస్ ఫెరాయా అతని రూమ్ లోకి వచ్చేస్తుంది. సో అప్పుడు ఆమె కెమ్తిస్ ని కిందకి మాట్లాడడానికి తీసుకెళ్తుంది. సో ఆమె చెప్తుంటుంది, ఈ రోజు ఏదైతే నువ్వు క్లబ్ లో చిప్స్ చేసావో అది అసలు బాలేదు, నువ్వు వీలాకి హెల్ప్ చేయడానికి ట్రై చేసావు, కానీ నువ్వు ఇలాగా రోజ్ యొక్క మొబైల్ ని ఖరాబ్ చేయకపోతే అయిపో. సో ఇక్కడ మిస్ ఫెరాకి తెలుసు రోజ్ వీలాకి బ్లాక్ మెయిల్ చేసింది అని. సో అందువల్లనే ఆమె ఫోన్ లో నుండి వీలా యొక్క అన్ని వీడియోస్ ని ఉన్న ఫొటోస్ ని డిలీట్ చేయించింది. సో రోజ్ కి కొత్త మొబైల్ పంపించడానికి చెప్తుంటుంది. సో ఇక్కడ కెమ్తిస్ వాళ్ళ మదర్ తో థ్యాంక్ యూ అని చెప్తాడు. ఎప్పుడైతే కెమ్తిస్ అతని రూమ్ లోకి వస్తాడో అప్పుడు వీలా ఆ టైంలో డోర్స్ ని క్లోజ్ చేయకుండా వాష్రూమ్ లో బాత్ తీసుకుంటూ ఉంటాడు. సో వీలాని అలా చూసి కెమ్తిస్ చాలా షై పడుతుంటాడు. సో ఇది చూసి వీలా స్మైల్ చేస్తుంటాడు. సో అప్పుడు అతను కెమ్తిస్ ని లోపలికి గుంజుకుంటాడు. సో ఇక్కడ వీలా మళ్ళీ డ్రంక్ లో కెమ్తిస్ ని సెడ్యూస్ చేస్తూ ఉంటాడు. సో ఫైనలీ ఎప్పుడైతే కెమ్తిస్ తో కంట్రోల్ ఉండదో అప్పుడు అతను వీలాని కిస్ చేస్తుంటాడు. సో నెక్స్ట్ మార్నింగ్ మనం చూస్తాం ఎప్పుడైతే వీలా నిద్రలేస్తాడో కెమ్తిస్ ని తన పక్కన చూసి అతను భయపడతాడు. సో అతనికి గుర్తుండదు నిన్న నైట్ లో అసలు ఏం జరిగిందో. సో అతన్ని అలా క్లూలెస్ గా చూసి కెమ్తిస్ తనకి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇటువైపు కెమ్తిస్ యొక్క రూమ్ ని చూసి వీలాకి అర్థం కాదు. సో ఎప్పుడైతే కెమ్తిస్ ఇంత రిచ్ సో అయినప్పటికీ నువ్వు ఇంత చిన్న జాబ్ ఎందుకు చేస్తున్నావు? సో ఇక్కడ కెమ్తిస్ అబద్ధం చెప్తాడు, నేను ఎక్స్పీరియన్స్ తీసుకోవడానికి వర్క్ చేస్తున్నాను అని. అప్పుడు కెమ్తిస్ వాష్రూమ్ లోకి వెళ్ళిపోతాడు. సో ఇటువైపు వీలా తనని తను చెక్ చేస్తూ ఉంటాడు, నా నైట్ లో నాతో ఏమైనా జరిగిందో లేదో అని. సో అప్పుడు మనం చూస్తాం అతను కెమ్తిస్ యొక్క రూమ్ ని చూస్తుంటాడు. సో ఇక్కడ కెమ్తిస్ యొక్క కబోర్డ్ లో మిస్ ఫెరాయ్ యొక్క ఫోటో కనబడుతుంది. సో ఇక్కడ కెమ్తిస్ వెంటనే వచ్చి అతని చేతిలో నుండి ఆ ఫోటోని తీసుకుంటాడు. సో ఇక్కడ అతనికి భయం వేస్తూ ఉంటుంది, తని అబద్ధం పట్టుపడుతుందో ఏమో అని. కానీ వీలా ఇక్కడ ఏమనుకుంటాడు అంటే అతను మిస్ ఫెరాయ్ యొక్క ఫ్యాన్ అని.
సో ఇక్కడ కెంతిస్ అతని మిస్అండర్స్టాండింగ్ ని క్లియర్ చేయడు. అప్పుడు అతను స్మైల్ చేస్తుంటాడు, ఈ రోజు అయితే నేను బ్రతికిపోయాను అని. సో ఇటువైపు మనం చూస్తాం సీజీ పడుకొని ఉన్న జపాన్ యొక్క ఫోటోని క్లిక్ చేస్తాడు. అది అతని మొబైల్ లో చూస్తూ స్మైల్ చేస్తుంటాడు. ఎప్పుడైతే జపాన్ నిద్రలేస్తాడో అతన్ని వేరే ప్లేస్ లో చూసుకొని ఇప్పుడు అతను భయపడుతుంటాడు. సో ఇక్కడ సీజీ నిన్న జరిగిన నైట్ గురించి అతనితో చెప్పేస్తాడు. సో నాకు మీ ఇంటి ఇల్లు తెలియదు అడ్రస్, సో దాని వల్ల నేను ఇక్కడికి తీసుకొచ్చాను అని. సో ఇక్కడ జపాన్ కి అతని మాటలు చాలా నచ్చుతాయి. సో అతన్ని కైండ్ అని అంటాడు. సో ఇటువైపు జపాన్ యొక్క హెయిర్ చాలా ఖరాబ్ అయి ఉంటుంది. అది చూసి సీజన్ అతని దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు అతని హెయిర్ ని సరి చేస్తుంటాడు. సో అప్పుడే వాళ్ళిద్దరు వాళ్ళ ఐస్ ని క్లోజ్ చేస్తారు కిస్ చేసుకోవడానికి. సో దానికంటే ముందు ఎప్పుడైతే వాళ్ళు కిస్ చేయబోతారో కానీ అప్పుడే కిమ్ వాళ్ళ గురించి కొన్ని వస్తువులను తీసుకుని అక్కడికి వచ్చేస్తాడు. సో వాళ్ళ మూమెంట్ ని ఖరాబ్ చేసేస్తాడు. సో ఇటువైపు కిమ్ తీసి విలాని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వస్తాడు. సో ఇటువైపు విలా కెంతిస్ తో బై చెప్పి వాళ్ళ మదర్ రెస్టారెంట్ కి వెళ్తాడు వాళ్ళ మదర్ కి హెల్ప్ చేయడానికి. ఏదైతే వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటి కింద రెస్టారెంట్ ని ఓపెన్ చేస్తుంది. సో ఇటువైపు కెంతిస్ కూడా విలా యొక్క మదర్ దగ్గరికి వెళ్తాడు. సో అతను వాళ్ళ మదర్ తో నేను విలా యొక్క ఫ్రెండ్ అని చెప్పి ఇంట్రొడ్యూస్ చేయించుకుంటాడు. సో అప్పుడు అతను కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాడు, ఎందుకంటే అక్కడ కస్టమర్స్ చాలా ఎక్కువైపోతారు. సో ఇటువైపు ఎప్పుడైతే కెంతిస్ వర్క్ ని కంప్లీట్ చేసి కూర్చొని ఉంటాడో సో అప్పుడే విలా యొక్క మదర్ అతనికి తినడానికి తీసుకొస్తుంది. సో అప్పుడు వాళ్ళ మదర్ చెప్తూ ఉంటుంది, నువ్వే ఫస్ట్ పర్సన్ ఏదైతే విలా తన ఫ్రెండ్ ని ఇక్కడ ఇంటికి తీసుకొచ్చాడో. సో నాకు ఎప్పుడు భయం వేస్తూ ఉండేది విలాకి ఎవరు ఫ్రెండ్స్ లేరు అని. నేను కేవలం విలాని ఒక నార్మల్ టీనేజర్ లాగా లైఫ్ ని జీవించేటప్పుడు చూడాలనుకుంటున్నాను. కానీ ఒకవేళ వీలా మాకు డబ్బులు ఇవ్వకపోతే మా ఇల్లు కూడా నడవదు. అందువల్లనే నేను కోరుకుంటున్నాను నువ్వు ఎప్పుడు కూడా వీలాతో ఉండాలని. సో ఇక్కడ కెంతిస్ కి వాళ్ళ మదర్ తో మాట్లాడిన తర్వాత తెలుస్తుంది వీలా తను బార్ లో వర్క్ చేస్తున్నాడు అని వాళ్ళ మదర్ కి చెప్పలేదు అని. సో ఇక్కడ వాళ్ళ మదర్ కి ఏమనిపిస్తుంది అంటే వీలా ఎక్కడ వర్క్ చేస్తుంటారు అంటే ఇక్కడైతే కస్టమర్స్ వాళ్ళకి గిఫ్ట్స్ ని కొని ఇస్తారు అని. సో ఇక్కడ కెంతిస్ కి అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. సో ఇక్కడ ఆమె మిస్అండర్స్టాండింగ్ ని అతను క్లియర్ చేయడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం ఎప్పుడైతే కెంతిస్ ని వీలా అతని కార్ దగ్గరికి వదలడానికి వస్తాడో సో అతను కెంతిస్ తో థ్యాంక్ యూ అని చెప్తాడు ఈ రోజు తనకి హెల్ప్ చేయడానికి. ఇక్కడ వీలాకి తెలుసు వాళ్ళ మదర్ కెంతిస్ తోని అతని జాబ్ గురించి తప్పకుండా మాట్లాడింది అని. సో ఇక్కడ కెంతిస్ అతనితో చెప్పేస్తాడు, నేను నీ అబద్ధాన్ని ఎక్స్పోజ్ చేయలేదు. సో దానికి వీలా దాని గురించి థ్యాంక్ యూ చెప్తాడు. సో దాని తర్వాత వీలా మళ్ళీ కెంతిస్ తో నిన్న నైట్ లో జరిగిన దాని గురించి అడుగుతాడు, ఎవరు ఎవరితో ఏం చేశారో, ఇద్దరిలో నుండి ఎవరు టాప్ ఉండే అని. సో ఇక్కడ కెంతిస్ చెప్తాడు వీలా టాప్ ఉండే అని. సో ఇక్కడ మనం చూస్తాం వీలా కెంతిస్ ని లాస్ట్ టైం కిస్ చేసి ఇంట్లో వెళ్ళిపోతాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం సో జపాన్ కి ఒకటే రోజు వర్క్ చేసి తెలుస్తుంది అసలు కెంతిస్ ఎందుకు కాలేజ్ కి వచ్చి పడుకునేవాడు అని. సో ఇది అయినప్పటికీ జపాన్ వర్క్ ని వదిలిపెట్ట అని చెప్తుంటాడు. కానీ అప్పుడే అక్కడ మిగిలిన హోప్స్ కూడా వచ్చేస్తారు. సో మిస్ ఫెరాయా కూడా అక్కడికి చేరుకుంటుంది. సో అందరికి గుడ్ న్యూస్ ఇస్తుంది. సో ఈ రోజు ఫ్రైడే ఒక స్పెషల్ ప్రోగ్రామ్ కి వాళ్ళ అన్ని టేబుల్స్ బుక్ అయిపోయాయి అని. సో ఈ రోజు చాలా గెస్ట్స్ వస్తున్నారు. సో అందరినీ చాలా బాగా చూసుకోవాలని చెప్తుంటుంది. సో ఏమైనా ఇబ్బంది జరిగితే మీరు దాయికి లేకపోతే గార్డ్స్ కి ఎవరినైనా ఒకరికి చెప్పండి అని చెప్తుంది. సో అలా చెప్పేసి మిస్ ఫెరాయా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ జపాన్ కి తెలియదు ఫ్రైడే నైట్ పార్టీలో ఏం జరుగుతుందో. సో ఇక్కడ కిమ్ అతనితో చెప్తూ ఉంటాడు ఈ రోజు నైట్ క్లబ్ లో స్పెషల్ ఈవెంట్ జరుగుతుంది. సో ఇక్కడ యాక్షన్ హోస్ట్ కూడా జరుగుతుంది. సో ఇక్కడ జపాన్ కి యాక్షన్ హోస్ట్ యొక్క మీనింగ్ తెలియదు. సో అందువల్లనే జపాన్ కెంతిస్ అక్కడ గూగుల్ చేసి తెలుసుకుంటుంటారు. ఎప్పుడైతే అతను దాని మీనింగ్ చూస్తాడో సో అప్పుడు జపాన్ చాలా స్టన్ అయిపోతాడు. సో దీంతోనే ఎపిసోడ్ 2 ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.